శ్రీకృష్ణ పరబ్రహ్మణ్ణి నమః. ఈరోజు మనం శ్రీ మహాభాగవతంలో సప్తమ స్కందంలో ప్రహ్లాదోపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ప్రహ్లాదోపాఖ్యానం పరమ పవిత్రమైన అభ్యాసం. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరు సనక సనందనాల పట్ల చేసిన అపచారం వలన శాపవశం చేత భూలోకమునందు అసుర యోగిలో జన్మించి రాక్షసులై 3 జన్మలు ఎత్తిన తర్వాత మరల శ్రీమన్నారాయణుడు వారిని తన ద్వారపాలకుల పదవిలోనికి తీసుకుంటాను అని అభయం ఇచ్చారు. వాళ్లే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. హిరణ్యాక్షుని అన్నగారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే కనపడ్డదల్లా తనదిగా అనుభవించాలని అనుకునే బుద్ధి కలవాడు. ఆయనకు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని 4 కుమారులు కలిగారు. ప్రహ్లాదునికి ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు సింహిక. సింహిక కుమారుడు రాహువు. ఆ రాహువునే ఇప్పటికీ మనకి పాపగ్రహం కింద సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో కనబడుతూ ఉంటారు. ఆయనే వేణువుకి అప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు. ఆయన హిరణ్యకశిప సంబంధమును పొంది ఉన్నవాడు. రాక్షసులందరూ కూడా దితి సంతానం. దితి సంతానం కనుక వారిని దైత్యులు అని పిలుస్తారు. ఆదితి సంతానం అందరూ కూడా సురులు. సురులు అంటే దేవతలు. వాళ్ళందరూ దేవతలై ఉన్నారు. దైత్యులు, దేవతలు అందరూ కశ్యప ప్రజాపతి సంతతే. కానీ కశ్యప ప్రజాపతి తేజస్సు వలన దితికి జన్మించిన వారు దైత్యులయ్యారు, అదితికి జన్మించిన వారు దేవతలయ్యారు. దితి అంటే 2 చూసేది. 2 చూడడం అంటే ఒక ఈశ్వర తత్వము చూడలేకపోవడం. అందువలన ఆమెకు పుట్టిన సంతానం దైత్యులు అయ్యారు. అదితి అనగా 2 చూడదు. ఆమె ఈశ్వరుని ఒక్కడినే చూస్తుంది. అందుకని వారు దేవతలయ్యారు. అటువంటి స్థితిలో హిరణ్యాక్షుడు మరణించిన సందర్భంతో ఈ ఆఖ్యానాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఆయన భార్యలు, తల్లిగారైన దితి, హిరణ్యాక్షుడు మరణించాడని విలపిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి హిరణ్యకశిపుడు వచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చెప్పిన వేదాంతమును చూస్తే అసలు ఇతను రాక్షసుడేనా? ఇలా వేదాంతాన్ని ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. రాక్షసులు అంటే ఎలా ఉంటారో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు మహర్షి. అది ఆయన గొప్పతనం. హిరణ్యకశిపుడు ఏడుస్తున్న భార్యలను, తల్లిని చూసి అన్నాడు, ఎందుకమ్మా అలా ఏడుస్తున్నారు? ఈ సంసారంలో ఉండే వారి స్థితి చాలా చిత్రంగా ఉంటుంది. మంచి వేసవకాలంలో బాటసారులు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చోట మంచి చలివేంద్రం ఉంటుంది. అక్కడ చక్కటి కుండలను పెట్టి చల్లని మంచినీళ్ళను ఇస్తూ ఉంటారు. అక్కడ ఓ 4 గ్లాసులు పెడతారు. ఆ నీళ్లు పాడవే చేయకుండా ఉండటానికి ఒక మనిషిని పెడతారు. ఆ దారిలో వెళ్ళిపోతున్న వారు ఆ ఎండ చేత తప్తమై ఒకసారి ఆ చలివేంద్రంలో కలుసుకుంటారు. అందరికీ దాహం ఉన్నది కాబట్టి అక్కడ కలుసుకున్నారు. అందరూ తలకు ఉక్కెడు నీళ్లు తాగి ఒకరిని ఒకరు పలకరించుకుంటారు. వాళ్ళలో ఒకరితో ఒకరికి అనుబంధం కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకునే వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత ఎవరి దారి వారిది. అలాగా ఈ సంసారంలో ఉండే వాళ్ళలో ఎవరు ఎక్కడి నుండి వస్తారో అసలు ఒకరికి ఒకరే తెలియదు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యకత్వం వాకుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాంత అంటారు శంకర భగవత్పాదులు భజగోవిందంలో. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, మన పిల్లలు ఎవరు అంటారు. చలివేంద్రుల దగ్గర కలుసుకున్న బాటసారుల్లో ఎవరితోనూ అనుబంధాలు ఉండవు. ఇక్కడ భర్త అని ఉంటాడు, శరీరం వదిలివేస్తాడు, మరల వచ్చే జన్మలో ఆడదై పుడతాడు. ఎవరికో ఒక భార్య అవుతాడు, అక్కడ శరీరం వదిలిపెడతాడు, మరొక లోకానికి వెళ్తాడు. ఒక కుక్క అయి పుడతాడు, అక్కడ తిరుగుతాడు. ఎన్ని అనుబంధాలు, ఎంతమందికి బిడ్డడు, ఎంతమందికి సోదరుడు. ఈ సంసారం అటువంటిది. ఇక్కడ ఎవరు మాత్రం శాశ్వతం? అందరూ వెళ్ళిపోతారు. ఏదో ఉండిపోయినట్టు ఏడుస్తావెందుకమ్మా? నీ కడుపును పుట్టినందుకు హిరణ్యాక్షుడు లాంటి కొడుకు ఉంటాడు. ఆయన మహాసూరులైన వారు ఎటువైపుకి వెడతారో ఆ త్రోవను వెడతాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణతో యుద్ధం చేశాడు, వీరమరణం పొందాడు, ఉత్తమ లోకాల వైపుకి వెళ్ళిపోయాడు. అటువంటి వారి గురించి ఎవరైనా ఏడుస్తారో ఏడవకూడదు అని ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. పూర్వకాలంలో సుయనుడు అనే రాజు చాలా కాలం ప్రజలను పరిపాలన చేస్తూ అనేక మంది భార్యలు ఉండగా హఠాత్తుగా ఒకనాడు మరణించాడు. అతని భార్యలు, పుత్రులు అందరూ విలపిస్తున్నారు. ఆ ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుమారుడి వేషంలో అక్కడికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమయ్యా, మీరందరూ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. హిరణ్యకశిపుడు
చూడండి ఈ కథ ద్వారా. అతను చూడడానికి ఏమీ తెలియని వారిలా ఉంటాడు, రాక్షసుడు. కానీ ఒకళ్ళకి చెప్పడానికి మాత్రం ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాస పరాశరగా అన్నారు కదండి. తన దగ్గరికి వచ్చి అనుష్ఠానం చేసేటప్పటికే చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇతరులకు చెప్పడానికి మాత్రం చాలా సులువు. యమధర్మరాజు గారు బ్రాహ్మణ కుమారుని వేషంలో ఆ చనిపోయిన సుయజ్ఞుని భార్య బిడ్డలతో చెప్పాడని హిరణ్యకశిపుడు చెబుతున్నాడు. ఏమిటి మీరందరూ ఇలా ఏడుస్తున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చావు తప్పించుకుని దాక్కున్నవాడెవడూ లేడు. కొన్నాళ్ళు బతికిన తర్వాత వెళ్ళిపోవడం అన్నది ఈ ప్రపంచానికి అలవాటు. ఈ మహాప్రస్థానంలో మనం ఎక్కడి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చామో మనం అక్కడికి వెళ్ళిపోతాం. వీళ్ళు ఎవరూ వెళ్ళని వాళ్ళలా, వాడు ఒక్కడే వెళ్ళిపోయిన వాళ్ళలా ఆ వెళ్ళిపోయిన వాడి గురించి ఏడుస్తారెందుకు అని అడిగాడు యమధర్మరాజు గారు. హిరణ్యకశిపుడు తల్లితో అన్నాడు, అమ్మా, యథార్థానికి ఎవ్వరూ ఉండరు. ఇదొక భ్రాంతి. తాను ఉండిపోతానని ప్రతివాడు అనుకుంటాడు, కానీ మన కంటికి కనబడిన వాడు ఒకడున్నాడు. వాడు దీనినంతా సృష్టిస్తాడు, వాడు ఇదంతా నడుపుతాడు, వాడు ఇదంతా తనలోకి తీసుకుని పోతాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఈ ప్రాణులను సృష్టి చేస్తూ ఉంటాడు. ఆయన స్థితికారకుడై అందరినీ పోషిస్తాడు. ఆయనే అంచెమనందు ప్రళయం చేసి ఏమీ తెలియని వారిలా మర్యాద మీద పడుకుని బొడనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ వడపత్ర సాయి పడుకుని ఉంటాడు. అలా ఒకడు ఉన్నాడు, వాడు శాశ్వతుడు. ఈ శరీరంతో ఉన్నవాడు తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే వాడిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి, వాడిలో కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వాడు పోయాడు వీడు పోయాడని ఏడుస్తూ కూర్చోవడం, అరిషడ్ వర్గాలకి లొంగిపోవడం, కామక్రోధాదులతో కొట్టుకోవడం, నేను నాది అనడం ఇది గొప్ప కాదు. వెళ్ళిపోయిన హిరణ్యాక్షుడు మహాసూరుడై శ్రీమన్నారాయణతో యుద్ధం చేసి వీరమరణం చెప్పాడు. అందుకని వీరమరణం పొందాడు. అందుకని మీరు దేనికి ఏడుస్తున్నారు అని అడిగి పూర్వం యమధర్మరాజు గారు చెప్పిన ఒక కథ చెప్పాడు. పూర్వకాలంలో ఒక చెట్టు మీద గూటిలో ఒక మగపక్షి ఒక ఆడపక్షి ఉండేది. ఒక బోయవాడు వాటి వెళ్ళిపోతూ చెట్టు మీద మాట్లాడుకుంటున్న ఆ పక్షుల చెట్టును వాటి వెనకాతలో ఉన్న పక్షి పిల్లలను చూశాడు. చూసి ఉండలు వద్ద పెట్టి రాతితో ఆడపక్షి గుండెల మీద కొట్టాడు. గిరగిరా తిరుగుతూ ఆ పక్షి కింద పడిపోయింది. అది మరొక ఎగరకుండా ఆ పడిపోయిన పక్షి రెక్కలు వచ్చేసి బుట్టలో పడేసుకున్నాడు. చంపలేదు, వెదురుపేళ్ల బుట్టను తీసుకుని వెళ్ళిపోవడానికి తయారవుతున్నాడు. ఆ బుట్ట కన్నాలలోంచి ఆడపక్షి నీరసపడిపోయి సొమ్మసిల్లి రెక్కలు వంగిపోయి భర్త వంక చూస్తోంది. అప్పుడు భర్త అన్నాడు, మనిద్దరం కలిసి ఇంతకాలం సంసారం చేశాం. నీవు రోజు పిల్లలను పెంచి పెద్ద చేశావు, ఈ గుడ్లను కుదిగావు. నాకేమీ సంసారం తెలియదు. రేపటి నుండి పిల్లలు లేవగానే అమ్మ ఏది అని అడుగుతాయి. నేను ఏమని సమాధానం చెప్పను? ఈ పిల్లలు ఆహారం కోసమని నోళ్ళు తెరుచుకుని చూస్తూ ఉంటాయి. నీవు లేని సంసారం ఎలా చేయను అని ఆడపక్షి వంక చూసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆడపక్షి వంక చూస్తూ మాట్లాడుతూ మైమరిచిపోతున్న మగపక్షిని చూసి పోయేవాడు బాణం వదిలి దీనిని కొట్టాడు. అది కింద పడి చచ్చిపోయింది. అది వెళ్ళిపోతోంది. తాను ఉండిపోతాననుకున్న మగపక్షి చచ్చిపోయింది. రెక్కలొంగిన ఆడపక్షి ఇంకా బతికే ఉంది. కాబట్టి ఎవరి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని ఈశ్వరుని గురించి ప్రార్థన చేయండి అన్నాడు. చూడండి, ఈ ఉదాహరణ వచ్చినప్పుడు కొంచెం చెప్పకూడదు, కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే డబ్బులు ఫిక్స్డ్ చేసుకుంటూ ఉంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుల్ని ఫిక్స్డ్ చేసుకునేటప్పుడు 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఆ తదనంతరం పిల్లలకి కావచ్చేటట్టు లేకపోతే భార్యకు వచ్చేటట్టు వేసి చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు బతుకుతాము అన్నది 60 ఏళ్ల వరకు ఉన్నామంటేనే ఈ కాలంలో చాలా గొప్ప. ఆ తర్వాత జరిగేది ఎటువంటిది? అప్పుడు వాడి పెళ్లికి నేను ఇలా చేద్దాం అనుకున్నాను, వీడి పెళ్లికి ఇలా చేస్తాను అని ఊహాగానాలు పోతూ ఉంటారు. మరణాలు పొద్దున లేచాము అంటే ఆ రోజుకి ఆయుష్ ఉంది అని అనుకోవచ్చు. ఆ తిండి తినగలుగుతున్నాం, ఆ బట్ట కట్టుకోగలుగుతున్నాం అంటే ఈశ్వరుడు ఇంకా ఒక రోజు మనకి ఆయుష్ ఇచ్చాడు అని సంతోషించాలి. కానీ ఎప్పుడో 15 ఏళ్ళకి 10 ఏళ్ల తర్వాత మనకి ఆ డబ్బు వస్తుందా, మన పిల్లలకు వెళ్ళిపోతుందా అన్నది చూసుకుని చేస్తూ ఉండాలి. అలాగే ఈ మగపక్షి కూడా రేపటి నుంచి తాను ఈ పిల్లల్ని ఎలా పెంచను, ఆడపక్షి లేకపోతే అని విర్రవీగింది. కానీ అది కూడా మరుక్షణంలోనే చనిపోయింది. ఈ మాటలకు దితి హిరణ్యాక్షుడి భార్యలు ఊరట చెంది అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం తపస్సుకు బయలుదేరాడు. బయటకు వచ్చాడు. తన దగ్గర ఉండే మంత్రి సామంతులందరినీ పిలిచాడు. పిలిచి శ్రీమన్నారాయణ అంతటి దొండగీయుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు. అతడు చేతకానివాడు,
పిరికివాడు ఎక్కడో నీటిలోకి దిగి ఈ భూమండలంను పైకెత్తుతుంటే నా తమ్ముడైన హిరణ్యాక్షుడు కనబడ్డాడు. యుద్ధం చేసి గదతో కొట్టి నా తమ్ముడిని సంహరించాడు. ఆ విష్ణువు మహామాయగాడు, ఎక్కడా దొరకడు. అతను ఉండే స్థానములు కొన్ని ఉన్నాయి. అవే బ్రాహ్మణులు, యజ్ఞయాగాది క్రతువులు, హోమములు, వేదము, ఆవులు, సాధు పురుషులు, ధర్మము, అగ్నిహోత్రము మొదలైనవి. చెట్టు మొదలను కాల్చేస్తే పైన ఉండే పల్లములు, శాఖలు తమంతట తాము మాడిపోతాయి. అందుకని ఇలాంటివి ఎక్కడ కనబడినా ధ్వంసం చేసేయండి. ఎవడైనా తపస్సు చేస్తుంటే నరికి అవతల పారేయండి. ఎవడైనా వేదం చదువుతుంటే వాడిని చంపేయండి అన్నాడు. ఈ మాటలు వినడంతోనే ఈయన భటులందరూ వెళ్లి లోకం మీద పడ్డారు. నేను అపారమైన తపశక్తి సంపూర్ణై ఈ 3 లోకాలను నేను పరిపాలిస్తాను. విష్ణువు అనేవాడు ఎక్కడ కనబడినా సంహరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని బయలుదేరి మందపర్వత శరీరంలోకి వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు. మహాఘోరమైన తపస్సు చేశాడు. ఆయన కపాల భాగం నుండి తపోధూమము బయలుదేరింది. అది సమస్త లోకములను కప్పేస్తోంది. ఒంటి మీద చర్మము కాని, రక్తము కాని, మాంసం కాని, కొవ్వు కాని, మజ్జ కాని, సుక్క కాని లేకుండా అడవి చీమలు శరీరమును పట్టుకుని పీకు తినేస్తున్నాయి. అడవి ఈగలు ఈయన రక్తమును నాకేసి తాగేశాయి. అస్థిపంజరం ఒక్కటే మిగిలింది. కపాలం నుంచి వస్తున్న తపోధూమం లోకాలన్నింటినీ వేడెక్కించేస్తోంది. ఇటువంటి పరిస్థితులలో దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ హిరణ్యకశిపునికి తపోధూమం చేత మేమందరం తప్తమైపోతున్నాము. అందుచేత నీవు తొందరగా వెళ్ళి ఆయనకు దర్శనమిచ్చి ఏమి కావాలో ఆయనను అడిగి ఆయన కోరిక సిద్ధింపజేయవలసింది అన్నారు. పక్కన దక్ష ప్రజాపతి భృగువు ఉన్న వారు కొలుస్తూ ఉండగా స్వామి హంసవాహనం మీద ఆరూఢుడై వచ్చి తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుని ముందుకు వచ్చి నిలబెట్టాడు. నిలబడి తన కమండలంలో ఉన్న మంత్రజలమును తీసి పుట్టలు పట్టిపోయి ఉన్న హిరణ్యకశిపుని శరీరం మీద చల్లాడు. వెంటనే అతనికి అపారమైన తేజస్సుతో కూడుకున్న నవయౌవనంతో కూడుకున్న శరీరం వచ్చింది. లేచి వచ్చి సాష్టాంగ దండ ప్రమాణం చేసి చతుర్ముఖ బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఆయన అన్నాడు, నీవు దుస్సాధ్యమైన తపస్సు చేశావు. ఇటువంటి తపస్సు ఇంత పూర్వం చేసిన వాళ్ళని నేను చూడలేదు. కాబట్టి నాయన హిరణ్యకశిప, నీవు ఏమి కోరుకుంటావో కోరుకో అన్నాడు. ఇప్పటి వరకు తల్లిగారికి మరదలకి హిరణ్యకశిపుడు ఏమని చెప్పాడు? ఈ దేహం ఏముంది, భగవంతుడి గురించి తెలుసుకోవాలి అన్నాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కనపడితే అన్నాడు, తనకు మృత్యువు ఉండకూడదు, గాలి చేత చచ్చిపోకూడదు, ఏ దిక్కు నుంచి వస్తున్న ప్రాణి చేత చచ్చిపోకూడదు, పైన చచ్చిపోకూడదు, కింద చచ్చిపోకూడదు, ఆకాశంలోనూ భూమి మీద చచ్చిపోకూడదు, ఇంట్లో కానీ బయట కానీ చచ్చిపోకూడదు, ప్రాణం ఉన్న వాటి వలన చచ్చిపోకూడదు, ప్రాణం లేని వాటి వలన చచ్చిపోకూడదు, మృగముల చేత, పక్షుల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నరుల చేత, లేదా దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, మృగముల చేత, వీటి వేటి చేత పగలు కానీ రాత్రి కానీ మరణం లేని స్థితిని నాకు కటాక్షించు అని కోరాడు. ఆ కోరికను విని చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోయారు. నువ్వు చేసిన తపస్సు అటువంటిది, నేను ఇస్తానన్న వరం అటువంటిది. తదాస్తు, ఇచ్చేశాను. కానీ నీకు ఒక్క మాట చెప్పాలని అనిపిస్తోంది. నీవు గొప్ప తపస్సు చేసి ఈ వరం పొందావు. కొంచెం క్షేమంగా ఉండడం నేర్చుకుని లోకం గురించి అనుకూలతతో మంచి నడవడితో ప్రవర్తించు సుమా అని చెప్పాడు. తాను వెళ్ళిపోగానే హిరణ్యకశిపుడు ఏమి చేస్తాడో ఆయనకు తెలియదా? పై విధంగా చెప్పి హంసవాహనం ఎక్కి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చాడు. అందరినీ పిలిచాడు. నేను వరము పుచ్చుకుని వచ్చేశాను. ఇప్పుడు మనం విష్ణువు అన్నవాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోవాలి. పట్టుకుని సంహారం చెయ్యాలి. పైగా ఇంద్రుడి రాజ్యకృష్ణుని చెయ్యాలి. మనం రాజ్యంలో పొందాలి, త్రైలోక్యాధిపత్యాన్ని పొందాలి అని చెప్పి పెద్ద అసురు సైన్యమును తీసుకుని ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడికి ఈ వార్త అందిపోయింది. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు ఇన్ని వరములు పొందాడని తెలిసిందో ఇక వారితో యుద్ధం అనవసరం అనుకుని సింహాసనం ఖాళీ చేసేశాడు. హిరణ్యకశిపుడు వచ్చాడు. తిన్నగా అంతఃపురంలో ప్రవేశించాడు. విశ్వకర్మ చేత నిర్మింపబడిన అమరావతిని చూసి తెల్లబోయాడు. అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు కూర్చునే సింహాసనం మీద తాను కూర్చున్నాడు. దిక్పాలకులందరూ ఇప్పటి వరకు ఇంద్రుని సేవించారు. వాళ్ళందరితో తన దగ్గర పెట్టుకున్నాడు. దేవతలందరికీ కూడా రాక్షసుల్లా పహారా చేస్తుండేవారు. అష్టదిక్పాలకులను హిరణ్యకశిపుడు తన ఇంటి నౌకరుల వలె వాడుకున్నాడు. రాక్షసులు దేవతలను శాసించేవాడు. ప్రభువు పడుకుంటే పన్నవాళ్ళు ముసుకొట్టకూడదు, తలదించుకునే ఉండాలి.
ఆయన సింహాసనం మీద కూర్చుని ఎప్పుడు ఏం ఆజ్ఞాపిస్తాడో తెలియదు. ఇంద్రుడు కూడా చేతులు కట్టుకుని నిలబడి ఉండేవాడు. తన సంస్థానంలో తానే ఒక పరిచారికుడిలా ఉండేవాడు. నారద తుంబరులను ఇద్దరినీ పిలిచి తాను నందనవనంలో లీలావతితో విహరిస్తూ ఉండగా వాళ్ళని చెట్ల పక్కన కూర్చుని తనని వర్ణిస్తూ పాటలు పాడమని ఆజ్ఞాపించాడు. ఎంత చిత్రమైన స్థితికి వెళ్ళాడో, ఎంత శాసనం చేశాడో చూడండి. అసలు యజ్ఞ యాగాది క్రతువులు లేనే లేవు. హవిస్సులన్నీ హిరణ్యకశిపుడికే. మొత్తం అన్నీ అతనే పుచ్చేసుకుంటున్నాడు, అతనే తినేస్తున్నాడు. అన్నీ అతనివే. ఇతరుల వస్తువులు తనివిగా అనుభవించేవాడు ఎవడున్నాడో వాడే హిరణ్యకశిపుడు. కసి అంటే మంచము, అనుభవైక వేద్యము. అన్నీ వాడే అనుభవిస్తాడు తప్ప ఇంకొకడు అనుభవించడానికి వాడు ఒప్పుకోడు. ఈ స్థితిలో భయంకరమైన పరిపాలన సాగిస్తున్నాడు. చూడండి, చాలా మంది కూడా తమ దగ్గరే అన్నీ ఉండాలి, వాళ్ళకంటే ఎదుటి వాళ్ళకంటే కూడా మనం ఎక్కువగా సంపాదించుకోవాలి, వాడు ఒకటి చిన్న స్కూటర్ కొనుక్కున్నాడంటే మనం కారు కొనేయాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. అటువంటి వారే హిరణ్యకశిపుడు అని చెప్పారు మహర్షి. కాబట్టి ఈ స్థితిలో భయంకరంగా పరిపాలిస్తున్నప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, ఆ పరిపాలన ద్వారా ఎటువంటి పర్యవసనాలు జరిగాయి అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.